వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా గదిలో రాజు ఒక్కడే తనలో తనే ఆలోచిస్తూ ఉండగా కావ్య వచ్చి వచ్చారండి, ఇంకెందుకు లేటు, నన్ను అనాల్సిన మాటలన్నీ అనండి. నీ వల్లే కళ్యాణ్ రాలేదు, నీ వల్లే ఇలా జరిగింది, నువ్వేదన్నా నచ్చ చెప్పి తీసుకొస్తావు అని అనండి, ఇంకెందుకు ఆలస్యం, నన్ను అందరూ ఆడిపోసుకోవడమే కదా మీ పని అని కావ్య రాజుతో అంటుంది. ఇంకా రాజేమో నీ గురించే మాట్లాడాలి, నేననింది నువ్వన్నా వస్తే కళ్యాణ్ ఎలా అయినా వస్తాడు అని అనుకున్నాను, నువ్వు రాకపోయేసరికి నాకు కొంచెం కోపం వచ్చింది, అంతేగాని వాడు ఎదగాలని నేను కోరుకోనా, వాడంతటి వాడు భవిష్యత్తులో ఎదిగితే అప్పుడైనా మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఇంటికి తీసుకువస్తాను అని రాజ్ కావ్యతో అన్నాడు. ఇంకా ఆ మాటలకి కావ్య తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది. అవునండి, మీరు సహాయం చేయకపోయినా కళ్యాణ్ ఎలా అయినా పైకి రావాలన్నదే నా కల కూడా, అందుకనే కదా వాళ్ళంతట వాళ్ళు ఇబ్బందులు పడితేనైనా వాళ్ళంతట వాళ్ళు సాధిస్తారని ఆశిస్తున్నాను అని కావ్య తనలో తనే అనుకుంటుంది. ఇక మరో పక్క కళ్యాణ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మా కవితను మీ పబ్లిషర్స్ లో వెయ్యొచ్చు కదండి, మీకు పబ్లిషర్స్ కావాలి కదా అని అడుగుతాడు మేనేజర్ ని. మాకు ఇప్పుడు ఏం వద్దు బాబు అని మేనేజర్ అంటాడు. ఇంకా ఆ మాటలకి కళ్యాణ్ లేదండి, ఈ ఒక్కసారికి ఏమైనా చూడండి అని రిక్వెస్ట్ చేస్తాడు కళ్యాణ్. ఆ మాటలకి మేనేజర్ లేదు బాబు, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, మాకు చాలా మందే ఉన్నారు, మాకు అవసరం లేనంత వరకు కూడా ఉన్నారు, ఇప్పుడు మాకేమీ అవసరం లేదు, దయచేసి వెళ్లిపోండి అని అడుగుతాడు మేనేజర్. ఆ మాటలకి మౌనంగా కళ్యాణ్ బయటికి వచ్చి తనలో తనే చాలా నీరసంగా నిరుత్సాహంగా రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. ఇక మరో పక్క ఒక ముసలాయన బొమ్మలు అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఆయన అలా కష్టపడుతుంటే కళ్యాణ్ చూసి ఏంటి తాత, నువ్వు ఈ వయసులో కష్టపడుతున్నావేంటి, నీకు ఇంటి దగ్గర మీ వాళ్ళెవరూ లేరా, మీ వాళ్ళెవరూ నిన్ను చూసుకోవట్లేదా అని అడుగుతాడు కళ్యాణ్. లేదు బాబు, నా కొడుకు ఒకప్పుడు నా కొడుకు కోడలతో నా పిల్లలతో చాలా సంతోషంగా ఉండేవాడిని, ఈ కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదిగో నేను ఇలా ఒంటరి అయిపోయాను, నా పిల్లలందరూ ఆ మహమ్మారి కరోనా వల్ల చనిపోయారు బాబు అని చెప్తాడు కళ్యాణ్ కి. ఈ బొమ్మలు అమ్మితే గాని నేను ఇంటికి వెళ్ళలేను, మా ఆవిడికి ఏదన్నా తీసుకెళ్లలేను అని బాధపడుతూ కళ్యాణ్ తో అంటాడు. ఆ మాటలకి కళ్యాణ్ బాధపడుతూ చాలా డల్ గా సరే తాత, ఆ బొమ్మలన్నీ ఇలా ఇవ్వండి, నేను తీసుకువెళ్లి అమ్ముకుని వస్తాను అని తీసుకువెళ్లి అమ్మి తీసుకొస్తాడు. బొమ్మలు అమ్ముతూ ఉండగా ఇక మరో పక్క ధాన్యలక్ష్మి రుద్రాని కారులో వెళ్తుండగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు రుద్రాణి అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. నిన్ను నీ కొడుకు ఎలా ఉన్నాడో చూపించి నీ కొడుకును బ్రతిమలాడి తీసుకువస్తావని తీసుకువెళ్ళట్లేదు, నీ కొడుకు ఎక్కడో ఒక చోట సంతోషంగా హాయిగా ఉన్నాడు అని నువ్వు అనుకుంటావు కదా, అది చూపించడానికి తీసుకెళ్తున్నాను, నీ కొడుకును చూసి నువ్వు కొంచెం బాధపడకుండా ఉంటావని చూపిద్దామని తీసుకువెళ్తున్నాను, అర్థమైందా అని రుద్రాణి అంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి ఇంకేం కావాలి, నా కొడుకు చాలా బాధల్లో బయట ఉంటాడు, అంతేకాని సంతోషంగా ఎలా ఉంటాడు, వాడికి బయట బ్రతకడం రాదు, వాడు ఎలా బతుకుతాడో ఏంటో అని ధాన్యలక్ష్మి బాధపడుతుంది. ఇంకా కళ్యాణ్ బొమ్మలు అమ్ముకుంటూ రుద్రానికి ధాన్యలక్ష్మికి కనిపిస్తాడు. అది చూసి రుద్రాణి తనలో తనే అనుకుంటుంది, అమ్మయ్య వెతకబోయే తీగ కాలుకు తగిలినట్టు ఈ కళ్యాణ్ గాడు బొమ్మలు అమ్ముకుంటూ భలే కనిపించాడు, ఇప్పుడు ఇది అడ్డం పెట్టుకుని ధాన్యలక్ష్మికి నూరిపోసాననుకో ఇంకా ఇంటికి వెళ్లి యుద్ధం చేస్తుంది అని రుద్రాణి తనలో తనే అనుకుంటుంది. ఇంకా ధాన్యలక్ష్మికి కళ్యాణ్ని చూపించి చూడు ధాన్యలక్ష్మి, నీ కొడుకు చూడు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎండలో కష్టపడుతూ బొమ్మలు అమ్ముకుంటూ తిరుగుతున్నాడు, ఇదంతా ఆ అప్పు గురించే కదా, ఆ అప్పుని గనక పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నీ కొడుక్కి బాధలు తప్పేవి అని రుద్రాణి అంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి నా కొడుకు ఇంత బాధపడుతున్నాడా, నా కొడుకు జీవితం ఇలా అవ్వడానికి కారణం ఆ కావ్య అప్పునే, వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు, అసలు నేను ఆ కావ్యని అసలు వదిలిపెట్టను, చూస్తూ ఉండు రుద్రాణి, ఆ అప్పుని ఎప్పటికీ నా కోడలని నేను ఒప్పుకోను అని ధాన్యలక్ష్మి రుద్రాణితో అంటుంది. ఇంటికి వెళ్దాం పదా, ఇంటికి వెళ్లి దాని సంగతి చెప్తాను అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంకా రుద్రాణి సరే సరే నువ్వేమి కంగారు పడకు ధాన్యలక్ష్మి, నేనున్నాను కదా నీకు సపోర్ట్ చేయడానికి, నేను చూసుకుంటాను, ముందు ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్లి దాని సంగతి చెప్దాం సరేనా అని రుద్రాణి అంటుంది. ఇక మరో పక్క కళ్యాణ్ పెద్ద ఆయన దగ్గరికి వెళ్లి చూడు తాత, ఇదిగో నీ బొమ్మలన్నీ అమ్మేశాను, ఇదిగో డబ్బులు అని ఇస్తాడు. ఇంకా ఆ పెద్ద ఆయనేమో చాలా సంతోషం బాబు, నేను చెయ్యలేని పనిని నువ్వు చేసి పెట్టావు, కానీ నీ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నేను పెద్దవాణ్ణి గనక నువ్వు అనుకున్నది సాధించాలని ఆశీర్వదిస్తున్నాను అని ఆ పెద్ద ఆయన ఆశీర్వదిస్తాడు కళ్యాణ్ని. ఇక మరో పక్క ధాన్యలక్ష్మి రుద్రాణి ఇంటికి వెళ్లి ఏంటి అందరూ సంతోషంగా ఉన్నారు, రాజ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఆఫీస్ కి వెళ్తున్నాను పిన్ని అని ధాన్యలక్ష్మికి చెప్తాడు రాజ్. నా కొడుకేమో ఎండలో అక్కడ బొమ్మలు అమ్ముకుంటూ ఉన్నాడు, నువ్వు నీ భార్య
కావ్య ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తూ సంతోషంగా ఉన్నారు. గుగ్గిరాల కుటుంబాన్ని ఆస్తిని వీళ్ళు అనుభవించడానికి మాత్రమే ఉన్నట్టున్నారు. ఈ ఇంటి కోడళ్లే చక్కగా హాయిగా అనుభవిస్తున్నారు. నా కొడుకు మాత్రం రోడ్డు మీద బొమ్మలు అమ్ముకుంటూ ఉన్నాడు అని ధాన్యలక్ష్మి అందరి ముందు నిలదీస్తుంది రాజ్ని. ఈ మాటలకి సీతారామయ్య వచ్చి, ఏంటి ధాన్యలక్ష్మి నీ బాధ ఏమిటి? కళ్యాణ్ ఇంటికి రాకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు అని సీతారామయ్య అడుగుతాడు. లేదు మావయ్య గారు, నేను ఇలా అంటున్నానని కాదు. మా వాటా మాకు పంచేయండి. ఈ ఆస్తిని భాగాలు చేయండి. ఏది ఏమైనా సరే ఈ ఆస్తిని ముక్కలు చేయాల్సిందే. మా వాటా మాకు రాసిచ్చేయండి. ఆ తర్వాత వీళ్ళ వాటా ఏం చేసుకున్నా నాకు అనవసరం అని ధాన్యలక్ష్మి సీతారామయ్యతో అంటుంది. ఇంకా అపర్ణ వచ్చి, ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావో అర్థమవుతుందా నీకు? గృహలో ఉండే మాట్లాడుతున్నావా? ఆస్తిని భాగాలు చేయమంటావేంటి? ఆస్తిని పంచే అధికారం అసలు ఎవరికీ లేదు. అడిగే హక్కు నీకు లేదు. అర్థమవుతుందా? చూడండి మావయ్య గారు, మీరు ఏమీ బాధపడకండి. ధాన్యలక్ష్మి అలాగే మాట్లాడుతుంది అని అపర్ణ అంటుంది. ఇంకా అపర్ణ ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది. చూడక్క, నీకే నువ్వు బానే ఉన్నావు. నీ కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారు. మరి నా కొడుకేమో, నా కొడుకు జీవితం అలా అయిపోయి నా కొడుకు అలా రోడ్డు మీద బొమ్మలు అమ్ముకుంటూ ఉన్నాడు. మీరందరూ సంతోషంగా ఉంటున్నారు కదా, మరి నా కొడుకు అన్యాయం అయిపోయాడు కదా అని ధాన్యలక్ష్మి అపర్ణతో అంటుంది. ఇంకా సీతారామయ్య ఏమో ఇలా అంటాడు, చూడు ధాన్యలక్ష్మి, ఇంకా మీరు గొడవలు ఆపండి. నువ్వు అనుకున్నట్టే ఈ ఆస్తిని నేను ముక్కలు చేయను. ఈ నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఆస్తిని పంచడానికి నేను ఒప్పుకోను. కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చే వరకు రాజ్ ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. ఇప్పుడు నీకు సంతోషమేనా అని సీతారామయ్య అడుగుతాడు ధాన్యలక్ష్మిని. ఇంకా ధాన్యలక్ష్మి తనలో తనే మురిసిపోతూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. లేదంటే నా కొడుకు ఏమో అలా రోడ్డు మీద కష్టపడుతుంటే వీళ్ళు మాత్రం ఈ ఆస్తిని అనుభవిస్తూ సంతోషంగా ఉంటారా అని తనలో తనే అనుకుంటుంది ధాన్యలక్ష్మి. ఇంకా అపర్ణ సీతారామయ్య దగ్గరికి వచ్చి, ఏంటి మావయ్య గారు మీరు మాట్లాడేది? రాజు సరే ఆఫీస్ నుంచి తప్పుకుంటే మరి ఆఫీస్ బాధ్యతల్ని ఎవరు తీసుకుంటారు అని అడుగుతుంది అపర్ణ. చూడమ్మా అపర్ణ, ఇప్పుడు రాజ్ కళ్యాణ్ వచ్చే వరకు ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. కానీ కావ్య ఆ బాధ్యతల్ని చూసుకుంటూ ఆఫీస్ కి వెళ్తుంది అని సీతారామయ్య చెప్తాడు. ఆ మాటలకి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. ఇంకా రుద్రాణి కూడా, ఏంటి ఆ కావ్యని ఆఫీస్ బాధ్యతల్ని చేపట్టమంటారా? కావ్య ఎలా హ్యాండిల్ చేస్తుంది? నా కొడుకు రాహుల్ ఉన్నాడు కదా నాన్న, నా కొడుకు చూసుకుంటాడు, కావ్యకెందుకు అని అడుగుతుంది రుద్రాణి. చూడమ్మా రుద్రాణి, నీ కొడుకు ఎంతవరకు చూసుకోగలడో అంతవరకే చూసుకోగలడు. అంత బాధ్యతగా నీ కొడుకు పని చేయలేడు. అందుకే ఈ బాధ్యతల్ని కావ్యకు అప్పగిస్తున్నాను. ఇంక నా నిర్ణయం మీద మాత్రం గౌరవం ఉన్నా ఈ విషయంలో ఇంకెవరు ఏమీ మాట్లాడొద్దు అని అంటాడు సీతారామయ్య. ఇంకా కావ్య ఏమో తనలో తనే అనుకుంటుంది, సరే అయితే ఎవరో ఒకళ్ళు ఈ కంపెనీ బాధ్యతల్ని తీసుకోవాలి కదా, నేనే ఎలా అయినా కంపెనీ బాధ్యతల్ని నిర్వర్తిస్తాను అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి ఏమో, ఏంటిది అసలు వీళ్ళకి ఆస్తే ఇది లేకుండా చెయ్యాలి అనుకుంటే మళ్ళీ కంపెనీకి కావ్య వెళ్తుంది. అసలు నేను చేసింది కరెక్టేనా? రాజు తప్పుకున్నాళ్లే అని సంతోషపడే లోపు ఈ కావ్య ఆఫీస్ కి వెళ్లడం ఏంటి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి.